అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ చెరగని ముద్ర వేసుకున్నారు అలనాటి హీరో శోభన్ బాబు. సోగ్గాడిగా ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆయన వారసులు మాత్రం సినీ ఇండస్ట్రీలోకి రాలేదు. కానీ వారంతా వివిధ రంగాల్లో రాణిస్తున్నారు. ముఖ్యంగా సోగ్గాడి మనవడు సురక్షిత్ బత్తిన వైద్య రంగంలో గిన్నీస్ రికార్డు స్థాయికి ఎదిగారు. టాలీవుడ్ ప్రముఖ హీరో దివంగత శోభన్ బాబు మనవడు సురక్షిత్ బత్తిన వైద్య రంగంలో ఓ అరుదైన శస్త్రచికిత్స చేసి గిన్నిస్ రికార్డు బ్రేక్ చేశారు. డాక్టర్ సురక్షిత్ చెన్నైలో ట్రూ 3Dలో లాప్రోస్కోపిక్ ద్వారా భారీ సిస్ట్ ఉన్న 4.5 కిలోల గర్భాశయాన్ని తొలగించారు. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో ఆ మహిళ సురక్షిత్ దగ్గరకు వచ్చారు. అయితే ఆయన అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసి చూపించారు. ఈ ఆపరేషన్తో గిన్నిస్ రికార్డు బ్రేక్ చేశాడు. ఇప్పుడు ఈ అరుదైన శస్త్రచికిత్స గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతిపాదనకు వెళ్ళింది. తమిళనాడులోని చెన్నైకి చెందిన ఓ 44 ఏళ్ల మహిళ తన గర్భాశయంలో అతిపెద్ద సిస్ట్ ఏర్పడటంతో ఆమె గత కొన్నేళ్లుగా తీవ్రమైన నొప్పితో బాధపడుతోంది. ఆ నొప్పితో పాటు అనేక అనారోగ్య సమస్యలతో పోరాడుతోంది. ఎన్ని ఆసుపత్రులు సంప్రదించినా దానిని తొలగించడం కష్టమని, ఓపెన్ సర్జరీ తప్ప మరో మార్గం లేదని చెప్పారు. ఈ క్రమంలో డాక్టర్ సురక్షిత్ ని సంప్రదించగా ఆయన ఎటువంటి సర్జరీ లేకుండా 3D లాప్రోస్కోపిక్ ద్వారా ఆమె గర్భాశయాన్ని తొలగించారు. అయితే ఈ సర్జరీ చేయడానికి దాదాపు 8 గంటల పాటు ఆయన ఆపరేషన్ థియేటర్లలో కష్టపడ్డారు. చివరికి ఆ సర్జరీ సక్సెస్ అయింది. మహిళ ప్రాణాలతో బయటపడింది. ఈ తరహా ఆపరేషన్ ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. ఇదే తొలిసారి. ఆమె రెండో కాన్పు ప్రశాంతంగా అయింది. ఇప్పుడు పిల్లలతో సంతోషంగా ఉంది. చెన్నైలో తొలిసారిగా ట్రూ 3D లాప్రోస్కోపిక్ వ్యవస్థను తీసుకొచ్చిన ఘనత సురక్షిత్ సొంతం. ఎన్నో క్లిష్టమైన సర్జరీలను సురక్షిత్ విజయవంతంగా పూర్తి చేశారు. గతంలో సురక్షిత్ గురువు రాకేష్ సిన్హా 4.1 కిలోల గర్భాశయాన్ని లాప్రోస్కోపీ ద్వారా తొలగించి గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించారు. ఇప్పుడు తన గురువు రికార్డుని సురక్షిత్ బద్దలు కొట్టడం విశేషం. ఇదే కాదు, గతంలో సురక్షిత్ 10,000కు పైగా సర్జరీలు చేసి అరుదైన రికార్డును నమోదు చేసుకున్నాడు. సురక్షిత్ 2016 చెన్నైలో ఇండిగో ఉమెన్స్ సెంటర్ ను స్థాపించారు. ఆ సమయంలోనే ట్రూ 3D లాప్రోస్కోపిక్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఇలా రోగులను త్వరగా కోలుకునేలా చేశారు. త్వరలోనే గిన్నిస్ రికార్డుకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి తాత పేరు నిలబెట్టిన మనవడిగా చరిత్రలో నిలిచిపోయాడు సురక్షిత్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.